చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు మాకు అందించండి. పురాతనమైన భక్తుల జీవితాల్లో నుంచి కొన్ని సంగతులు మరొకసారి మేము ధ్యానించి మా జీవితాలు ఎలా కట్టుకోవాలో మాకు నేర్పించండి. కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా కాక తండ్రి, వారి జీవితాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో తండ్రి నేర్పించండి. తండ్రి, వర్షాభావం వలన తండ్రి అనేకులు రాలేకపోయినా పరోక్షంగా వారు వినడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. ఈ విలువైన వర్తమానం ద్వారా తండ్రి వారి హృదయాల్లో మరింత భద్రత, మార్పును తండ్రి మీరు తీసుకొస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరు ఆటోల్లోనూ బరదల కింద కూర్చుంటున్నారు, కూర్చోద్దని చెప్పండి. పైకి వచ్చామనండి. ఆ మాత్రం ఆటోల్లో కూర్చుంటే ఇంటి దగ్గర కూర్చోవచ్చు. పైకి వచ్చామని చెప్పండి. నిజానికి జెనిసిస్ యొక్క జీనియాలజీ స్క్రీన్ మీద చూపిద్దాం అనుకున్నాను. అయితే భక్తులు చాలా యాక్టివ్గా ఉన్నారు కనుక పవర్ లేదండి దానికి. నెక్స్ట్ వీక్ కన్నా దాని రోగం ఏంటో చూడండి, లేదంటే కొత్తదైన కొనుక్కుందాం. ఏ పనులన్నా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే అది మన లైఫ్కి మంచిది కాదు. మీకే చెప్పేది, మీకు మీ అందరికీ కొంచెం జాగ్రత్త. అదే మీ ఇంట్లో టీవీ ఆగిపోతే ఇవాళ 70 సార్లు తిరిగేది టీవీ షాప్కి. మొబైల్ ఆగిపోతే దానికి యాక్టివ్గా వేరే మొబైల్ దొరికే వరకు చాలా యాక్టివ్గా ఉంది. కానీ చర్చ్ వర్క్ అనేది చాలా నిర్లక్ష్యం చేయకూడదని చెప్తాను, చాలా ప్రమాదం. రెండోసారి ఇది రిపీట్ అవుతే నేనే గట్టిగా అరుస్తాను చెప్తున్నా. మా వల్ల నువ్వెవడ మాకు చెప్పడం కంటే చెప్పండి, నేను చేయించుకొస్తాను, సరేనా? ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతాం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలను కనెను. ఆనోకు మెతూసలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయినా. ఆగుతాం. ఆనోకు జీవిత చరిత్ర మనకు తెలిసిందే కదా అనుకుంటాం మనం. నేను చాలాసార్లు చెప్పాను, కాకపోతే మరికొన్ని వింతైన సంగతులు ఇక్కడ ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానిద్దాం. నిజానికి ఆదికాండము 5వ అధ్యాయం అనగానే ఆదాము యొక్క వంశవృక్షం, హెరిటేజ్ అన్నారు. వారి యొక్క వంశవృక్షంలో మీరు చదువుతున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. చాలామంది వందల సంవత్సరాలు, సుమారు 1000 సంవత్సరాల దగ్గరికి బతికారు. ఆ బతికిన విధానం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు బతకలేకపోతున్నారు? ఇది ఒక ప్రశ్న. దానికి 2 రకాల వ్యక్తులు, పరిశోధనలు 2 విషయాలు చెప్పారు. థియోలాజియన్స్ ఏమన్నారంటే, మనుషులు పాపం చేయడం వల్లనే ఆయుష్ తగ్గిపోయింది అన్నారు. 1000 ఏళ్ళ ఆయుష్ కాలము 120కి పడింది. చివరికి భక్తులైన అబ్రహాము, యోసేపు లాంటి వారి జీవితం కూడా అదే విషయాన్ని కొనసాగించింది. రెండవది, ఆర్కియాలజిస్టులు ఉన్నారు, పురావస్తు శాస్త్రవేత్తలు. వీళ్ళేమన్నారు? ఆర్కియాలజీ ప్రకారం ఏమన్నారంటే, బైబిల్ యొక్క నేరేటివ్ మనం చదువుతున్నప్పుడు జలప్రలయం వచ్చింది, తెలుసు కదా. ఈ జలప్రలయం వచ్చినప్పుడు ఈ పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎందుకు ఆయుష్ తగ్గిపోయిందంటే, యూనివర్స్ లేదా ముఖ్యంగా ఈ ఎర్త్ పొల్యూట్ అయింది.
శవాల దెబ్బ అయింది, వాటర్ కూడా కలుషితమైంది. ఇక ఒకటి కాదు, రెండు కాదు, చెట్లు కూడా ఇంకిపోయి బొగ్గుగా మారిపోయాయి. నీటి యొక్క అద్దడి వలన చాలా వనరులు సమసిపోయాయి. దానివలన దాని ఎఫెక్ట్ ఎక్కడ పడిందంటే మనుష్యుడు యొక్క ఆయుష్ మీద పడింది. మీరు కావాలంటే గమనించండి, నేచర్కి మన లైఫ్ స్టైల్కి సంబంధం ఉంటుందంటే 100% సంబంధం ఉంటుంది. మీరు ఏజెన్సీలో ఉన్న ప్రజలను చూడండి, వాళ్ళు ఒకలా ఉంటారు. సిటీలో ఉన్న ప్రజలను చూడండి, వాళ్ళు ఒకలా ఉంటారు. అంటే నేచర్కి దగ్గరగా బతుకుతున్న జీవితాలు ఒకలా ఉంటాయి, సిటీ లైఫ్స్ ఒకలా ఉంటాయి. వాళ్ళని ఎప్పుడన్నా మీరు గమనించండి, కర్లింగ్ ఎయిర్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ తాగే వాటర్ కంటెంట్ని బట్టి, వాళ్ళు పెరుగుతున్న ఆ వాతావరణాన్ని బట్టే వాళ్ళ ఎత్తు చూసారు, ఎంత సైజే ఉంటారు వాళ్ళు. కొన్ని ఏరియాస్, ఇప్పుడు మనం ఉన్నాం, మ్యాక్సిమం మనకి 5.5, 6 మధ్యలో ఉంటాయి ఇండియన్స్ అందరూ. 6 ఎవడో ఉండలేండి, ఎవడో ఉంటాడు. ఫారినర్ చూడండి, అందరూ 6 ఫీట్, ఏం తగ్గరండి, మెజారిటీ అలా ఉంటారు. అంటే భూభాగాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, తాగే నీళ్ళను బట్టి మన లైఫ్ ఫ్యాన్లు అనేది ఆధారపడి ఉందన్నమాట. అందుకే ఒకప్పుడు తిల్లుని బట్టి పెద్దోళ్ళు బాగా బతకారు. ఇప్పుడు మనం తినే తిండ్లు బట్టి చెప్పండి, అన్నీ ఫాస్ట్ ఫుడ్లు, ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా చచ్చిపోతాం అన్నమాట. అసలు రైస్ని ఆపకూడదు, రైస్ని ఏపుకుని తింటాం మనం. నేను చాలామందికి కూరగాయలు చాలా చెప్తాను తినొద్దని. ఫాస్ట్ ఫుడ్లు ఏపించి డబల్ ఎగ్ అంట. ఏపకూడదు రైస్. రైస్ని ఏపామో విషంతో సమానం అండి. ఫాస్ట్ ఫుడ్లు బయట తినకూడదు, మ్యాక్సిమం వీలైతే కాల్చే దోశలు కూడా తినకూడదని నన్ను అడిగితే. ఈ ఫుడ్ అనేది మనల్ని ఏం చేస్తాం, మన లైఫ్ యొక్క ఆ స్కేల్ని తగ్గించేస్తుంటుంది రోజు రోజు. ఆ రోజు కూడా సృష్టి కలుషితమైంది కనుక ఈ ఆర్కియాలజిస్టులు ఏమన్నారంటే, ఇదిగో దీన్ని బట్టి కూడా ఆయుష్ తగ్గిపోయింది. ఆ జలప్రలయం ఎందుకు వచ్చింది, దానికి మళ్ళీ థియోలాజియన్స్ లింక్ ఉంది. పాపం వల్ల వచ్చింది అంటే, వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ రైటే, వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ కూడా రైటే, రెండిటికి సంబంధం ఉంది. మొత్తం మీద ఏమైతే అయింది, బైబిల్ చెప్పింది ఆయుష్ తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన ఆయుష్ గురించి మనం రాస్తున్నప్పుడు ఆదాము దగ్గర నుంచి మొదలు పెడతాడు ఈ ఆయుష్ కాలాన్ని. మొదలుపెట్టి మొదటి అధ్యాయం ఏమంటున్నాడు, మొదటి వచనం ఏమంటున్నాడు చూడండి. ఆదాము వంశావళి. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుడు పోలికగా అతను చేసెను, మగవానిగాను ఆడదానిగాను చేసెను. ఆగుదాం. మొట్టమొదట ఈ వంశవృక్షం ఎవరు కనబడుతున్నారు? ఆదాము. రెండవది 4వ వచనంలో సేతు, 9వ వచనంలో ఏనోసు, 10వ వచనంలో కేనాను, 13వ వచనంలో మహలేలు, 16వ వచనంలో హేరోదు, 19వ వచనంలో హానోకు. మనకు కావలసిన వ్యక్తి హానోకు. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఒక్క ఆదాము కొరకు 4 మాటలు రాశాడు. మిగిలిన వారందరి కొరకు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ సడన్గా రచయిత ఆగాడు. ఎవరు గుచ్చి? హానోకును గుచ్చి. అరే అందరు గుచ్చి చెబుతున్నా ఆ హెరిటేజ్లో అందరు గుచ్చి చెప్పుకుంటూ వచ్చాడు. సడన్గా హానోకు కోసం ఎందుకు ఆగాడు? ఆగాల్సిన జీవితం అది. ఏముంది ఆయన జీవితం అంటే, చదివిన వచనాలే వింతగా ఉంటాయి చూడండి. ఆ 21వ వచనం చదవండి. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. 305 ఏండ్లు దేవునితో నడుచుచు ఎవరిని కన్నాడట? కుమారులను కుమార్తెలను కన్నాడట. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, పిల్లల కంటే చాలామంది దేవునితో నడుస్తారా? పెళ్ళి అయితే దేవుని సన్నిధిలో కనబడతారా? ఏమన్నా అడుగుతున్నాను నేను. పిల్లల కంటే పిల్లలు వంకెట్టుకుని మానేస్తారు చర్చ్. పెళ్ళి అయితే పెళ్ళి వంకెట్టుకుని మానేస్తారు చర్చ్. అంటే కొన్ని విషయాలు మన జీవితంలోకి వస్తే వాటి బిజీ లైఫ్లో పడిపోయి దేవుడిని వదిలేస్తాం. పిల్లల మీద ముద్దాడడం ఎక్కువైపోయి పిల్లలనే తిరుగుతారు. ఇంకా దేవుడు ఉన్నాడు వాళ్ళ జీవితానికి. ఇంకా
పిల్లలు స్కూల్కి వెళ్ళారు, పిల్లలకు బట్టలు కొనాలి, పిల్లలకి స్నాక్స్ కొనాలి, పిల్లలకి అది చేయాలి, పిల్లలకి ఫీజు కట్టాలి, పిల్లలకి దాయాలి, పిల్లలకి అది పిల్లలు 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 బతుకంతా ఇంకా పిల్లలే. మూలికలు అరిగిపోయే వరకు పిల్లలు పిల్లలు పిల్లలు. ఆ పిల్లలు బతుకుతారు, నువ్వు చచ్చిపోతావు ఒకరోజు అంతే. పిల్లలకి లైఫ్ అంతా, నేను అడుగుతున్నా, లైఫ్ అంతా పిల్లలకి పెట్టుబడి పెట్టేసిన తల్లిదండ్రులు లేరండి? కేవలం ఇంకా వాళ్ళ కోసం ఇంకా బతుకంతా కలలో ఇలలో వాళ్ళ కొరకే తప్పించిపోతుంటారు. పిల్లలు 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 పిల్లల విషయానికి వచ్చేసరికి అవసరమైతే దేవుడిని కూడా పక్కన పెట్టేస్తారు. ఆనోకు మనకు సవాలు ఇస్తున్నాడు. దేవునితో నడుచుచు పిల్లలను కన్నాడు, దేవునితో నడుచుచు భార్యను పోషించాడు, దేవునితో నడుచుచు దేవుని సేవ చేశాడు. ఆనోకు లైఫ్ 2 లైఫ్ని బ్యాలెన్స్డ్గా నడిపించాడు. దేవుళ్ళు ఉంటేనేమో ఫ్యామిలీతో ఉండవు, నెక్స్ట్ ఫ్యామిలీతో ఉంటేనేమో చెప్పండి దేవుడితో ఉండవు. మనతో వచ్చిన దరిద్రం అదే, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, మనకు 5వ తక్కువలాగా. దేవుడితో ఉంటేనేమో ఫ్యామిలీకి టైం ఇవ్వం, ఫ్యామిలీకి టైం ఇస్తే దేవుడికి టైం ఇవ్వం. కానీ ఆనోకు చూడు, రెండింటినీ మేనేజ్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఆనోకు బతికింది 60 సంవత్సరాలు కాదు, 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు ఈ 2 జోన్స్ మీరు ఎలా మెయింటైన్ చేయగలిగారంటే ఆయన లైఫ్లో చాలా నిగూఢమైన విషయాలు ఉన్నాయి. ఇంక ఈ పట్టుకు ఏం చెప్తుంది? రచయిత చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన 99% దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. 165 ఇయర్స్ మాత్రం అది నిశ్శబ్ద కాలం. మిగిలిన 99% మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే రచయిత అందరి కోసం రాశాడు. సేతు పుట్టాడు, ప్రేయర్ చేశాడు, అయిపోయింది. ఎనోస్ పుట్టాడు, ప్రేయర్ చేశాడు, అయిపోయింది. కేనాను పుట్టాడు, చచ్చాడు. మహలేలు పుట్టాడు, చచ్చాడు. తర్వాత హేరోదు పుట్టాడు, చచ్చాడు. ఆనోకు పుట్టాడు, బతికాడు, పిల్లల్ని కన్నాడు, కుటుంబాన్ని నడిపించాడు, దేవుని కొరకు జీవించాడు, ఇంకా ప్రకటించాడు. అరే అందరు కూర్చి పుట్టారు, చనిపోయారు, ఇన్ని సంవత్సరాలు బతికారు, తర్వాత చనిపోయారు. పలానా టైంలో పుట్టాడు, పలానా టైంకి చనిపోయాడు, టోటల్ ఏజ్ ఇంత. అందరినీ ఆ వంశవృక్షంలో రాస్తున్నప్పుడు జననం మరణం టోటల్ గ్రాఫ్ ఏజ్ ఎంత రాసుకుని వచ్చేసాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సడన్గా ఎందుకు పొడిగిస్తున్నాడంటే పొడిగించాల్సిన లైఫ్ ఉంది. అందరిలా బతకలేదట. ఇందులో ఒక మాట అంటారు, దీన్ని ఏమంటారు తెలుసా? బైబిల్ యొక్క ఈ వంశవృక్షాన్ని రాస్తున్నప్పుడు ఆధ్యాత్మిక వారసత్వంలో సడన్గా ఎత్తైన వృక్షంలాగా ఆనోకు కనబడతాడట. అంటే ఎట్లా? ఈ వారసత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆదాము దగ్గర నుంచి వస్తుంది. ఆ ఆదాము దగ్గర నుంచి సేతు తీసుకున్నాడు. సేతు దగ్గర నుంచి మిగిలిన వారు జనరల్గా బతుకుతున్నారు. దేవుడి కోసం బతకలేదు అంటలేదు, బతుకుతున్నారు, కాకపోతే జనరల్గా బతికారు. మా జనరల్గా బతకడం అంటే ఏంటంటే మీకు చెప్తాను వినండి. చర్చికి వస్తాము, 4 పాటలు పాడతాము, 4 మాటలు వింటాము, చర్చ్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం, మళ్ళీ వారం అంతా గడుపుతాం, మళ్ళీ చర్చికి వస్తాం, 4 పాటలు పాడతాం, 4 మాటలు వింటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ వారం అంతా గడుపుతాం, ఉద్యోగాలు చేసుకుంటాం, మళ్ళీ చర్చికి వస్తాం, వారం అంతా గడుపుతాం. ఇంక బతుకంతా టైం టేబుల్ ఏంటి చెప్పండి? చర్చికి వస్తాం అంతే. నా మాట అర్థమవుతుంది? చర్చికి వస్తాం మనం, జనరల్గా బతికడం అంటారు దీన్ని. చర్చికి వస్తాం, 4 పాటలు పాడతాం, 4 మాటలు వింటాం, తోసిన సందేహం ఇస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, కళ్ళు మెతుకులు తింటాం, పిల్లల కొరకు ఏదో ఒకటి కష్టపడతాం, బతుకుతాం. ఒకరోజు ఈ 2 టైం టేబుల్ నడుస్తూ చచ్చిపోతాం. ఇంకేముందండి అంటే ఈయన గూర్చి మీ గూర్చి ఏమైనా గ్రాఫ్ రాయమంటే దేవుడు ఏమని రాస్తాడు చెప్పండి? 2006లో పుట్టాడు, 2018 బాప్టిజం తీసుకున్నాడు, చర్చికి వచ్చాడు, 4 పాటలు పాడాడు, 4 మాటలు విన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, చికెన్ వేసుకుని తిన్నాడు, తర్వాత మళ్ళీ వారం నుంచి చిన్న ఉద్యోగం చేసుకున్నాడు, మళ్ళీ చర్చికి వచ్చాడు, పిల్లల్ని కన్నాడు, అది అకౌంట్లో డబ్బులు దాచాడు, 4 పాటలు పాడాడు, చెప్పండి, 4 మాటలు విన్నాడు, తర్వాత ఒకరోజు చెప్పండి చచ్చిపోయాడు. మన గూర్చి రాస్తే రికార్డు ఎలాగే రాస్తారండి. మనలాంటి వాళ్ళు, ఆ పైన ఉన్న వాళ్ళందరూ బతకలేదు, చర్చికి రాలేదు, దేవుళ్ళు లేరని అంటలేదు. కానీ ఎంత లేరు ఆనోకు అంత లేరు. ఆనోకునే ఎందుకు హైలైట్ చేశాడు? ఆనోకు తీరుతెన్నులు వేరు,
ఆనోకు విధి విధానాలు వేరు. ఆనోకు లైఫ్లో చాలా బ్రైట్ విషయాలు ఉన్నాయి. ఒక బంగారం లాంటి కొడుకుని కన్నాడు. ఆయన జోలికి నేను పోను, కానీ ఆ బంగారం లాంటి కొడుకు మెతూసల ఎక్కువ కాలం బ్రతికాడు. క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాను, ఎక్కువ కాలం ఎందుకు బతికంటే థియాలజీలో చాలా ఆన్సర్లు ఉన్నాయి. ఎక్కువ కాలం ఎందుకు బతికాడు? ఆత్మీయంగా ఆన్సర్ ఏంటంటే బైబిల్ ఎలా అంది, 112వ కీర్తన, యథార్థవంతుల పిల్లలు దీర్ఘాయువు కలిగి జీవిస్తారు. మన పిల్లల యొక్క లైఫ్ స్టైల్, మన పిల్లల యొక్క జీవితం సుదీర్ఘంగా బతకాలి అంటే నీ మీద ఆధారపడి ఉంటుందండి, గుర్తుపెట్టుకో. ఇందుకు తమ్ముడు మంచి మాట అన్నాడు, ఆ తరంలో లేదా వాళ్ళకి జనరేషన్కి ముందు ఎవరైనా వారి ఫోర్ ఫాదర్స్ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్స్ వారి మీద పడతాయి. మానసిక రుగ్మత పడుతుంది అన్నది సైకాలజీ ప్రకారం ఎంత వాస్తవమో, నీ భక్తి, నీ యథార్థత కూడా నీ పిల్లల యొక్క లైఫ్ స్టైల్ మీద, వాళ్ళ లైఫ్ ప్యానల్ మీద కూడా పడుతుంది, గుర్తుపెట్టుకో. అందుకు 127 కీర్తన డిక్లేర్ చేసింది, యథార్థవంతుల పిల్లలు బలవంతులు అవుతారు, దీర్ఘాయువు కలిగి ఉంటారు, ఎక్కువ కాలం బతుకుతారు. ఇందులో యథార్థపరుడు ఎవరు చెప్పండి? ఆనోకు యథార్థపరుడు గనకే, భయభక్తులు కలిగిన వాడు గనకే ఫ్యామిలీ లైఫ్ ఎంత ఒత్తిడి ఉన్నా, కుమార్తెలు మరి ఎంతమందో తెలియదు, కుమారులు ఎంత పెద్ద ఫ్యామిలీని, ఎంత ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్నా దేవుని కొరకు జీవించడంలో ఏమాత్రం డోకా లేదంట. అంత యథార్థపరుడికి ఉత్తమ కొడుకు పుడితే ప్రపంచానికి దీర్ఘాయువు కలిగిన వ్యక్తిగా స్టాండర్డ్ జీకేలో నిలబడిపోయాడు. 900 చెప్పండి, 69 సంవత్సరాలు. మన బతుకులు తినంగా లేకపోతే మన పిల్లలు కూడా ఎక్కువ కాలం బతుకులు, గుర్తుపెట్టుకోండి. నేను ఏ మాట అన్నందుకు ఏమనుకోకండి. మన వ్యవహార శైలిని బట్టి మన పిల్లల యొక్క ఆయుష్ కాలం కూడా పొడవు. ఎందుకంటే నువ్వు చెడ్డ విత్తనం అయితే, నువ్వు మరొక చెడ్డ విత్తనాన్ని ఎత్తితే వాళ్ళ భూమిని పాడు చేసే కలుషితమైన వృక్షాలు అయితే దేవుడు ఎంత కొంచాలనుకుంటాడు చెప్పు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆనోకు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాడు. ఏముంది సార్ అంటే, ఈయన లైఫ్లో విచిత్రమైన విషయాలు కనపడతాయి. ఏం రాయబడింది? 5 విషయాలు చెప్పాడు. ఆ 5 విషయాలు ఈరోజు మనం ధ్యానిస్తాం. పుట్టాడు, చచ్చిపోయాడు కాదు, పుట్టాడు, ఫ్యామిలీని నడిపించాడు, దేవుని కొరకు ఒక రివైవల్ స్టార్ట్ చేస్తాడు. ఏం స్టార్ట్ చేశాడు చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ లేదు కానీ విషయ పరిజ్ఞానం క్రొత్త నిబంధన ఇచ్చింది. చూద్దాం ఒకసారి త్వరగా. యోధా పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుదాం ఒకసారి. ఆదాము మొదలుకొని ఆనోకు కూర వీరిని గురించి ప్రవశించిట్లనెను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకు పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చింది. ఏముందండి ఇందులో? దేవుడితో నడిచినాను కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? చేతిలో చెయ్యేసి నడిచాడు అనుకుంటాం. దేవుడితో నడవడం అంటే అప్పుడప్పుడు భక్తిగా కలిగి వెళ్ళిపోవడం అనుకుంటాం. చేతిలో చెయ్యేసి నడవడం కాదు, దేవుని చేతిలో చెయ్యేసి చెప్పిన చోట కల్లా పోయి ప్రకటించడమే దేవునితో నడవడం, గుర్తుపెట్టుకో. దేవునితో నడిచాడు. మరొక రమ్యమైన మాట రాయబడింది ఆదికాండంలోనే. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయిన. ఆ మాట ఎంత బాగుందండి. మన లైఫ్లో ఎప్పుడైనా చచ్చిపోయిన ఆ శవపేటిక మీద రాస్తారంటారా? ఉద్యోగానికి వెళ్తూ ప్రమాదంలో చచ్చిపోయాడని రాస్తారా? ఏమని రాస్తారని అడుగుతున్నాను. ఏమని రాస్తారు? ఆయన గురించి రాస్తున్నారు చూడండి. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయినట్టే. అది ఎలా ఉందో తెలుసా? వచ్చాయి, ఇంక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా దగ్గరికి వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు అన్నట్లేదండి. నీలాంటి వాడు నా సముఖమందు ఉండాలి, వచ్చి అన్నట్టు తీసుకెళ్ళిపోయాడు అన్నట్లేదండి. ఏముంది ఈ లైఫ్లో అంటే సుమారు 5 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటి విషయం, దేవుడు జడ్జిమెంట్ కోసం చెప్తున్నాడు. ఆ చదివిన వచనాల్లో నేను చెప్పింది కోట్ చేయండి. జడ్జిమెంట్ కోసం చెప్తున్నాను అంటే ఆ రోజుల్లోనే ఆనోకు గారికి ఏం తెలుసు చెప్పండి? దేవుని తీర్పు కొరకు తెలుసు. ఈరోజు మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం చెప్పండి? రాబోతున్న తీర్పు కొరకు భయపడే మనం బతుకుతున్నాం.
క్రీస్తు పూర్వం దేవునితో నడిచాడంటే ఆనోకు ఎలా నడిచాడు? నీలాగా నాలాగా ఆదివారం వచ్చాడు, 4 పాటలు పాడాడు, 4 మాటలు విన్నాడు, వెళ్ళిపోయాడు కాదు, జడ్జిమెంట్ గూర్చి ప్రకటించాడట. ఆ రోజుల్లోనే ఆనోకు గారికి 300 సంవత్సరాలు ఏం ప్రకటించుకుంటూ తిరిగాడు ఆ రోజుల్లో అంటే, దేవుడు ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడని చెప్పాడట. జాగ్రత్తగా ఉండని చెప్పాడట. ప్రతి ఒక్కరిని హెచ్చరించాడట. ఏమని హెచ్చరించాడు? భక్తిహీనత కోసం మాట్లాడాడట. ఏమని మాట్లాడాడు? భక్తిహీనత కొరకు. ఇదిగో దేవుడితో నడవడం అంటే నాలాగా రాబోతున్న తీర్పును చూడండి, ప్రమాదం పొంచుంది, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, మారండి 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 అని తప్పు చేసిన వారిని హెచ్చరించడం మొదలెట్టాడు. ఈరోజు ఒక రమ్యమైన మాట నేర్చుకున్నారు. క్రిస్టియానిటీలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మనం ఎవరు అండి తీర్పులు తెచ్చడానికి అంటున్నారు. మనం ఎవరిని ఏమనకూడదండి, మనం ఏ సేవకులకి పేర్లు ఎట్టకూడదండి, మనం ఏ విశ్వాసం అంతా దేవుడు తీర్పు తీస్తాడండి, మనం ఎవరు అండి తీర్పు తీర్చడానికి అంటున్నారు. నేను అడుగుతున్నాను, మనల్ని తీర్పు తీర్చమని బైబిల్ చెప్పలేదు, కానీ ఒక మాట చెప్పమంది, ప్రతి ఒక్కరికి తీర్పు ఉందమని చెప్పమంది. అరే జాగ్రత్తరా, నువ్వు ఇలా చేస్తే రేపు పొద్దున దేవుని ఉగ్రతకు గురవుతావు అని చెప్పడం తీర్పు తీర్చడమా? తీర్పు ఉందని చెప్పడమా? ఈ క్లారిటీ తెలియదు మన వాళ్ళకి. అయ్యో తీర్పు తీరుస్తారేంటి, నరకానికి పోతారంటారేంటి, అలా అనొచ్చా అంటే మరి ఎలా అనాలి? నువ్వేం చేసినా పర్లేదు నాన్న, అబ్రహాం రొమ్ముకు నువ్వే మొదట వెళ్తావు అనాలా? ఏమని అనాలి? ఆనోకు చెప్పాడట. ఏమని చెప్పాడు? రాయ్ ఇలా ఉంటే దేవుడి తీర్పుకి దొరికేస్తారు. మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని మీకే చెప్పేది, మీరు నా బంధువులు అవ్వచ్చు కాక మీకు చెబుతున్నాను, ఇలా ఉంటే దేవుడు ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు ఏమనుకుంటున్నారు? దేవుడు చూడ్డానుకుంటున్నారా? నీ పుట్టుక, నా మరణం, ప్రతి ఒక్కరి విషయం, ప్రవర్తన, పిల్లలు ఏమేం చేస్తున్నాం, మన ప్రతి క్రియను ఆయన రికార్డ్ చేస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. మీకు ఎక్కట్లేదు బుర్రకి? హెచ్చరిస్తూ తిరిగాడట. తన సమకాలీన ప్రపంచాన్ని కౌంటర్ చేస్తూ హెచ్చరిస్తూ తీర్పు ఉంది తీర్పు ఉంది తీర్పు ఉంది, తీర్పు తీర్చట్లేదు, తీర్పు ఉందని చెప్తున్నాడు. మీరు ఎలాగుంటే ఎగిరిపోతారని చెప్తున్నాడు. తీర్పు విషయాన్ని మీరు భయభక్తులు మైండ్లో పెట్టుకుని బతకండి అని చెప్తున్నాడు. మీరు తీర్పు విషయాన్ని జాగ్రత్త కలిగి జీవించకపోతే రేపొద్దున్న పతనమైపోతారు. మెసేజ్ చెప్పేవారందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న అందరికీ నేను చెప్తున్నాను, ఆనోకు యొక్క మెసేజ్లో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? నరకం కోసం చెప్పాడు. దేనికోసం అండి? నరకం. తీర్పు అంటే దేనికి? వేదనకరమైన శిక్ష ఉందని చెప్పడమే తీర్పు. మనం నరకం కోసం ఎప్పుడు చెప్తాం చెప్పండి? మెసేజ్ లాస్ట్లో చెప్తాం. మెసేజ్ అంతా చెప్పి లాస్ట్లో ఏం చెప్తాం? నరకం ఉందని చెప్తాం. మనకు రివర్స్ ఎవరు? ఆనోకు గారు. మనకి ఎంత రివర్స్ అంటే, అసలు స్టార్టింగ్ ఆయన మెసేజ్లోనే ఏం చెప్తున్నాడు? నరకం అనే తీర్పు ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. నరకం అనే ప్రమాదం ఉందంటే ఆయన మెసేజ్లో బెంచ్ మార్క్ లాంటి పాయింట్ మొట్టమొదటి ఎత్తుతున్నాడు. తీర్పు ఉంది, తీర్పు ఉంది, తీర్పు ఉంది, నరకం ఉంది, ప్రమాదం ఉంది. ఆ రోజుకు ప్రమాదం జలప్రలయం అయితే ఫ్యూచర్కి ప్రవచనం చెప్పాడు. ఈ ప్రపంచానికి వేదనకరమైన స్థలం ఉంది, నరకం ఉంది. రెండవ పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. అదే యోధా పత్రిక 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరు గూర్చి ప్రవశించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు వారికి తనకి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చినాం. బాగా వినాలి. 5 పాయింట్లు నేను చెప్తున్నాను, త్వరగా వినండి, త్వరగా ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటి? తీర్పు ఉందని చెప్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? భక్తిహీనత కొరకు చెప్తున్నాడు. ఆయన మెసేజ్లో మరొక కీ లైన్ ఏంటండి? భక్తిహీనత. భక్తిహీనత అంటే నేను అడుగుతాను, వీరుని కూర్చున్నాడు. ఇక్కడ వీరంటే ఎవరు? దేవుడు వీరిని గూర్చి చెప్తున్నాడు, నాకు చెప్పమన్నాడు, వీరి గూర్చి నేను చెబుతున్నాను, ఇలాంటి వాళ్ళందరూ ఎగిరిపోతారన్నాడు. ఇక్కడ వీరంటే టెక్స్ట్లో ఎవరు చెప్పాలి? వీరంటే ఎవరో ఆ రోజు మేము లేవని అంటారా? చెప్పండి, ఇక్కడ వీరంటే ఎవరు? వీరంటే ఎవరంటే మనకు అర్థం కావాలి అంటే,
దేవునితో నడిచిన భక్తులకి ఏమొచ్చిందట? భక్తిహీనత వచ్చిందట. ఎవరున్నారండి? టెక్స్ట్ మీకు అర్థం కావాలంటే 11 వచనంకి రండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేని నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తారు. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించరు. కయ్యేను ఎవరండి? దేవుని కొరకు భక్తితో అర్పణ తెచ్చిన భక్తుడు ఎవరు? కయ్యేను. నెక్స్ట్ బిలాం ఎవరండి? దేవుని ప్రవక్త. నెక్స్ట్ కోరాహు ఎవరు? 12 గోత్రాలు పిలువబడితే ఆ గోత్రాల్లో ఎంతో కొంత నాయకత్వం ఉన్నవాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? భక్తులు. ఈ భక్తులకి భక్తిహీనత వచ్చిందట. కయ్యేని గాడికి భక్తిహీనత వచ్చింది. బిలాముకు ఆస్తి మీద డబ్బు మీద మమకారం పెరిగి భక్తిహీనత వచ్చింది. నెక్స్ట్ కోరాహుకి నేనే ముందుండాలని నాయకత్వం పిచ్చెట్టింది. అంటే ఎవరండి ఈ యొక్క తీర్పుకు గురయ్యేది? దేవుడి తీర్పు ఉందని చెప్పేది బయట వాళ్ళకి, దేవుడు నమ్మనోళ్ళకి. ఎవరో రోడ్ల మీద తిరుగుతున్నారు అనుకోకండి, అది తర్వాత విషయం. అసలు ఎవరికి తీర్పు ఉందంటే దేవుని అంటే మొట్టమొదట తీర్పు ప్రారంభం అవుతుంది. దేవుని ఏంటంటే చర్చకు వచ్చే వాళ్ళే ముందు జడ్జిమెంట్ లైన్లో నిలబడతారంట. అయితే మేము రేపు నుంచి రావని అనకండి, రాకపోతే ఇంకా గట్టిగా నిలబడతారు, గుర్తుపెట్టుకోండి. చర్చికి వచ్చే వాళ్ళని ముందని కార్నర్ చేస్తాడు. భక్తిలో భక్తిహీనత ఎవరెవరికి ఎలా ఉందో చూస్తాడు. అర్పణ తెచ్చారంటే ఎలాంటి అర్పణ ఇచ్చాడు? తన కష్టార్జితంలో అదంతా తెచ్చిచ్చాడు. అయినా దేవుడు అన్నాడు, నువ్వు నరకానికి పాత్రుడు రా అన్నాడు. బిలాము ప్రవచనాలు చెప్పేవాడు, దేవుని కొరకు నాయకత్వం వహించేవాడు. పిచ్చెట్టింది ఆ వ్యక్తికి, పిచ్చి పట్టింది. డబ్బు దాచుకోవాలి, 1 గది కాదు 2 గదులంటే దేవుడు ప్రవచనాన్ని నమ్మేయడానికి తయారయ్యాడు. డబ్బు కోసం గడ్డి తినడానికి తయారయ్యాడు. దేవుడు అన్నాడు, బిలాముగా లాంటి వాడిని వదలని అన్నాడు. కోరాహు మామూలు విషయమా? మన్నా తిన్నాడు, ఎర్ర సముద్రంలో నడిచాడు, ఆ జీవజలాలకి ముంగుర్తుగా నీళ్లు తాగాడు. 1 2 ఎన్ని అనుభవించాడు. మోసే గారికి దగ్గరగా ఉన్న ఒక నాయకుడు. అలాంటి వ్యక్తి భక్తిహీనుడు అయ్యాడంటే, భక్తిహీనులు అంటే ఎవరెవరో బయట వాళ్ళు గడ్డా పెంచుకుని తిరుగుతారు అనుకోకండి. భక్తిహీనులు అంటే ఏంటో తెలుసా? ఒకరోజు దేవుని కోసం బతికిన వాళ్ళే ఆ తర్వాత నిర్లక్ష్యంగా తయారవ్వడమే భక్తిహీనత. నీకు సుమారు 4 సార్లు 15 వచనంలో వాడాడు చూడండి ఆ పదం. భక్తిహీనులు, భక్తిహీనముగా, భక్తిహీనత, భక్తిహీనులైన పాపులు. 1 సారి 2 సారి కదా, క్యాన్సర్ అన్నమాట. ఎలా పెరుగుతుంది భక్తిహీనత? ఎలా వస్తుంది? హీనత అంటే తెలుసు కదా, హీనత. రక్తహీనత అంటే, రక్తహీనత అంటే రక్తంలో ఉండాల్సిన ఆ మోతాదు, రక్తంలో ఉండాల్సిన ప్రాణ సంబంధమైన కణ విభజన చచ్చిపోవడమే రక్తహీనత. ఇలా తెరిచినప్పుడు రక్తం కనబడకుండా తెల్లగా పాలిపోయాడమే రక్తహీనత. మరి భక్తిహీనత అంటే మెల్లగా కొంచెం. ఇక 4 సార్లు ఎందుకు చెప్పాడు అనుకున్నాడు? ఒకసారే పాడైపోయాం. మెల్లగా కణాలు చచ్చిపోతుంటాయి అన్నమాట, భక్తి కణాలు. మెల్లగా రేపు నీకు టికెట్టు, నాకు టికెట్ తీసాడు. దేనికి? ఫస్ట్ షోకి. ఎంత భక్తిహీనత వస్తుందరు నీకు? ఒకసారి పాడవారని గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా. ఒక విషయం చెప్పనా? నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానివో నీ మాటల మడి చెప్పొచ్చట. నీ భక్తి తీవ్రంగా ఉందో, నీ భక్తి హీనత దశలో ఉందో చెప్పొచ్చట. మరొక ఆయన చమత్కారంగా ఎలా అన్నాడు, నీ మాటలను బట్టే కాదు, ట్రెండ్లో నీ ఎఫ్బీ, నీ ఇన్స్టాగ్రామ్, ఇంకేముంది నీ వాట్సాప్, నువ్వు పెట్టే స్టేటస్ని, డీపీలని బట్టి నీ భక్తి ఎలా ఉందో చెప్పొచ్చట. చాలామంది డీపీలు పెట్టేసుకుంటారు, అందంగా ఏ వచ్చినాయి, మళ్ళీ లేయర్ మీద లేయర్ వేస్తుంది అదో యాప్. అలాగున్నా తెల్లగానే అవుతున్నాం ఏంటో మరి. డీపీలు పెట్టేస్తారు. ఆ డీపీలు పెట్టేసిన తర్వాత అడుగుతున్నాను, డీపీ ఎందుకు పెట్టావు? నువ్వు అడుగుతాను, డీపీ ఎందుకు పెట్టావు? నేను అందంగా ఉన్నాను. చెప్పండి. ఈ మధ్య నేను తెల్లగా అయ్యాను. నేను ఏదో అనుకుంటున్నారు మీరు నన్ను, నేను ట్రై చేయక కానీ హీరోని అయిపోదును. చెప్పండి. అది మన రేంజ్ అది. కాకపోతే ఎందుకు లేని నేను డీపీ పెట్టుకుని సరిపెట్టేశాను అని ఫీలింగా అడుగుతున్నాను.
ఈ మాటని అనొచ్చు అనకూడదో నాకు తెలియదు, కానీ ఒకవేళ అంటే ఎవడో ఒకటి ఎటకారం చేయొచ్చు. గోరింటాకులు పెడతారు. గోరింటాకు దేనికి పెట్టాను అడిగితే దేనికి పెడతారండి? చెప్పండి, దేనికి చెప్తారు? కవరింగ్ ఆన్సర్ ఉందో ఒకటి చెప్పనా? సలవ చేస్తుందంట, బాడీ కూల్ అవుతారు. మరి బాడీ కూల్ అవుతే ఎక్కడ ఎందుకు పెట్టావు? ఇక్కడ పెట్టుకో, మెడ మీద, నొడి మీద పెట్టుకో, నుదుటికి వేసుకెలాగా. నువ్వు కూలింగ్ అని చెప్తున్నా కానీ నువ్వు కూలింగ్ కోసం కాదు పెడతా. చెప్పండి, నువ్వు ఇలాగ అన్నప్పుడు చెప్పండి. ఇండియన్ మైథాలజీలో గోరింటాకు అంటే ఏంటి చెప్పండి? మంచి మొగుడు వస్తాడండి. నువ్వు అది బిలీఫ్ చేస్తున్నావా, లేదా అందరూ పెట్టుకుంటున్నారని పెట్టుకుంటున్నావా? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు చేసే పనులు నీ భక్తి ఎలా ఉందో చెప్పండి, చెప్పొచ్చు. నీ మాటలను బట్టి చెప్పొచ్చు, నువ్వు పెట్టే స్టేటస్ని బట్టి చెప్పొచ్చు, నీ పోస్టింగ్ని బట్టి చెప్పొచ్చు, నీ డీపీని బట్టి చెప్పొచ్చు, నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి, నీ యాటిట్యూడ్ని బట్టి, నీ డైలీ దినచర్యని బట్టి చెప్పొచ్చు. నువ్వు ఉదయం లేసి ఏం చేస్తున్నావు, మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావు, సాయంత్రానికి ఏం చేస్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, నీ బైబిల్ టైమింగ్ ఎంత, నీ ప్రేయర్ టైం ఎంత, నీ లైఫ్ టైం ఎంత అసలు నీకు అసలు భయం ఉందా? రేపు తీర్పు రాబోతుందని అసలు నీకు అసలు మైండ్లో ఉంటుందా? నువ్వు టైంపాస్ కొరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు చెప్పొచ్చు. దీన్ని బట్టి చాలామందిని చూస్తుంటే విచిత్రం అవుతుంది. ఎక్కడికి వెళ్ళారు? టైంపాస్ కోసం అలా బయట. టైంపాస్ ఏంటి? టైం లేదుగా, జడ్జిమెంట్ ఉందిగా. టైంపాస్ కోసం తిరగడం ఏంటంటే తిరుగుతారంటే ఈ మధ్యకాలంలో స్టైల్ ఏంటి చెప్పినా, అలా ఒక కారు కొనుక్కుంటారు, ఏదో ఒక బైక్ కొనుక్కుంటారు. ఆ కారు కొనుక్కున్న తర్వాత సాయంత్రం కల్లా స్నానం చేసేస్తారు, చక్కచక్క రెడీ అయిపోతారు, పిల్లపాపలతో రెడీ అయిపోతారు, అలా రౌండ్ వేస్తారు, అలా పైన తిరిగి వస్తారు, ఆ రెస్టారెంట్కి వెళ్తారు, అక్కడ ఒక ఫోటో దిగుతారు, బయటకు వస్తారు, మళ్ళీ ఒక ఫోటో దిగుతారు, మళ్ళీ రోడ్డు మీద వస్తారు, ఒక ఫోటో దిగుతారు, ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు, అవి పట్టుకుని మళ్ళీ ఒక ఫోటో దిగుతారు, మళ్ళీ అలా వస్తారు, ఆ ఫోటో దిగుతారు. వెనకాల ఉన్న వాళ్ళు అడుగుతారు అనమాట, తెచ్చావి స్టేటస్లో పెడతాం. పెట్టిన వెంటనే ఏంటంటే మా లైఫ్ మేము ఇంత ఎంజాయ్గా బతుకుతున్నామని సిగ్గు లేకుండా స్టేటస్ పెడతారు. పెడితే సిగ్గులేని వాళ్ళు అందరూ అంటారు రిప్లై అనమాట, ఎక్కడ అని అడిగారంట. అక్కడ అన్నారంట. ఐస్ క్రీమ్ ఎక్కడ అన్నాడు, అక్కడే 5 రూపాయలు ఒకటి అన్నారంట. నేను అడుగుతాను, నీకు ఎంత టైం ఎక్కడ దొరుకుతుంది అడుగుతున్నా, ఎంత టైం నేను అడుగుతున్నా, ఎంత జోయల్గా నువ్వు బతికేస్తున్నావు, నీ లైఫ్ అని చెప్పి. ఇది భక్తిహీనత. నువ్వు రోడ్ల మీద దిగి ఫోటోలు తీసుకునేంత టైం నీకు ఎక్కడ దొరుకుతుంది? నీకు బీచ్లు తిరిగేంత టైం నీకు ఎక్కడ దొరుకుతుంది? నువ్వు పార్కుల చుట్టూ తిరిగేంత టైం నీకు ఎక్కడ దొరుకుతుంది? నీకు ఈ టైం పాస్ టైం అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇది భక్తిహీనత అనిపించట్లేదు నీకు? నేను చర్చికి వచ్చాను, 4 పాటలు పాడాను, 4 మాటలు వినా, ఇది భక్తి అనుకుంటున్నావా? దేవుడి చేతిలో చెయ్యేసి వెళ్ళిపోవడం కాదు, దేవుని చేతుల్లో చెయ్యేసి ఆయన చెప్పిన చోటకెల్లా నువ్వు పోయి ప్రకటించడమే దేవునితో నడవడం. గుర్తుపెట్టుకో, దేవునితో నడవడం, దేవునితో పెనుగులాడడం, దేవుడు చెప్పినట్టు చేయడం, దేవుని కార్యాలు జరిగించడం, దేవుని కొరకు జీవించడం. అంటే ఫ్యామిలీతో ఉంటేనేమో మినిస్ట్రీలో ఉండవు, మినిస్ట్రీలో ఉంటే ఏమో ఫ్యామిలీతో ఉండవు. ఎవడు నేను భక్తి అన్నది? ఇక అసలు భక్తి అంటే తెలుసా? రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో సత్కిలు పడిపోతున్నావే. అసలు నీకు భక్తి అంటే తెలుసా? ఎవరు గుచ్చి తీర్పు తీరుస్తాడు? బయటోడే ఎల్లయ్య పుల్లయ్య దారండి తిరిగేవాడు గుచ్చి కాదు. కయ్యేనగాడంటే నీకు నాకన్నా బాగా అర్పణ ఇచ్చినాడు, పంట పొలంలో శ్రేష్టమైన తెచ్చిచ్చినాడు. అసలు ప్రవక్తల వరుసలో ఇజ్రాయెల్లో లేకుండానే ప్రత్యేక పిలుపు అందుకుని ప్రవక్తగా పిలువబడిన ఒక అన్యుడు బిలాము. అలాంటి మంచి ప్రవక్తను కలిగిన ఒక గ్రేటెస్ట్ కాలింగ్ ఉన్న బిలామునే దేవుడు వదలన్నాడంటే నువ్వు బిలాము కన్నా గొప్పడువా? కోరహు ఎలాంటి వాడు? ఆయన నిలబడి మాట్లాడితే మోసే లాంటి వదిలి వచ్చేసారంటే ఎంత గొప్ప ప్రసంగికుడండి ఆయన. మోసే దగ్గర నుంచి లాగాడంటే ఎంత మోటివేటర్ ఆయన. అలాంటి వదలకుండా భూమి మింగేసేలా చేశాడంటే ఇలాంటి వారిని, కయ్యేన్ లాంటి వారిని, బిలాము లాంటి వారిని, కోరాహు లాంటి వారిని, ఇలాంటి వారు ఈ చర్చెస్లో, ఈ తరంలో, ఈ భక్తుల గుంపులో ఉంటే ఇలాంటి భక్తిహీనులకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. నేను మాట అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆదాము వంశవృక్ష నుంచి వచ్చిన వాళ్ళకి హెచ్చరికలు చేసుకుంటూ తిరిగాడు. ఎవరు చెప్పండి? ఆనోకు. ఎవరెవరికో చెప్పలేదు, ఎవరు వచ్చిన ఆదాము నుంచి వచ్చారు. ఈ ఆదాము వంశవృక్ష వచ్చిన వారికి అంటే ఎంతో కొంత యెహోవాను గూర్చి ఎరిగిన వారికే ఈ తీర్పులు తీర్చుకుంటూ తిరిగాడు అనమాట. తీర్పులు అంటే దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు. భక్తిహీనమైన క్రియలను బట్టి మీ క్రియలన్నీ ఆయనకు తెలుసు, ఆయన తీర్పు తీరుస్తాడు. మూడవది, ఆయన మెసేజ్లో మరో మాట ఉంది, అక్కడ రాస్తున్నాడు చూడండి.
14 వచనం అనుకుంటా, 14 వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవశించిట్లనెను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులైన పాపులు 14 వచనంలో ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చాను. వాడికి భాషలు ఎలా ఉంది? వస్తున్నాడు అన్నాడు. నెక్స్ట్, ఆయన మెసేజ్లో అట్రాక్షన్ చేసే ఓడేంటో తెలుసా? ప్రభు. మీరు ఆ వచనాన్ని చూడండి. మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను వేరే బైబిల్ తెచ్చాను ఈరోజు. మీ బైబిల్లో ఆ వచనాన్ని చూడండి. ప్రభు అన్న దగ్గర క్యాపిటల్ లెటర్ ఉందా? ప్రభు అనగానే పెద్ద అక్షరాలతో రాశారు, బోల్డ్. ఆ పెద్ద అక్షరాలు ఎందుకు రాశారు గుర్తుపట్టండి. ఆనోకు యొక్క ప్రసంగంలో హైలైట్ చేసేది ఎవరిని చెప్పండి? ప్రభు అని. ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు వర్తమానాల్లో ఎవరిని హైలైట్ చేస్తున్నారు చెప్పండి? చూస్తున్నారు యూట్యూబ్ టైటిల్, మా పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు నేను అనగానే అదొక వర్తమానం. పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు మీరు, నెక్స్ట్ ఏంటండి, మేము ఓ ఇంటికి భోజనానికి వెళ్ళాం, ఇది ఒక వర్తమానం నడుతుంది. ఈ వర్తమానంలో ఎవరు హైలైట్ అండి? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు. రెండవ టైటిల్ మీరు చూడండి, యూట్యూబ్ టైటిల్ ఎలా ఉన్నాయో. రెండవ టైటిల్, మాకు చిన్నపాప పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది ఇదో టైటిల్. నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? ఫ్లైట్లోంచి పడిపోయావా? ఏం జరిగింది? ఫ్లైట్ ఎక్కరిగిపోయిందా? ఏమైందని అడుగుతున్నా. అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? ఫ్లైట్ దిగినప్పుడు ఏం జరిగింది? ఫ్లైట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఇవ్వండి టైటిల్. ఈరోజు మీరు చూసారా? మాకు పాప పుట్టినప్పుడు ఏం జరిగింది, మా పెళ్ళి అయినప్పుడు ఏం జరిగింది, మా తర్వాత మా పలానా వాళ్ళు భోజనాలు పిలిచినప్పుడు ఏం జరిగింది, మా పెళ్ళి అయిన కొత్తలో. మీరు చూస్తున్నారు లేదో, చాలా తెలుగు పాస్టర్లు చేస్తున్న పనులు మీరు గమనిస్తున్నారు లేదో? అవే చూస్తున్నారండి జనాలు. మీ మెసేజ్లు ఎవరు హైలైట్? మీ ఆయన హైలైట్ చేస్తున్నారు, మీ ఆయన ఏమో నిన్ను హైలైట్ చేస్తున్నారు. గొప్పలంటే ఈ తరానికి క్రిస్టియన్ హీరోయిన్ అన్నమాట మాకు. మేము సిగ్గులేని ఫ్యాన్స్ మీకు. సూపరు, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మిమ్మల్ని దీవించాడు. మీలాంటి భర్త ఆమెకు దొరకడం ధన్యత, మీలాంటి భార్య ఆవిడకు దొరకడం ధన్యత. మరి మీరెవరు భార్య భర్తలు? రోడ్ల మీద తిరిగే గాడిదలు మీరెవరు నడుతున్నారు? మీరు ధన్యత కదా, దేవుడు మీకు ఇచ్చిన ధన్యత కదా. వాళ్ళకంటే ప్రసంగాలు చెప్పడం చేత కాదు, మీకు ఎండడం చేత కదా. అరే ఇందులో ఎవరు హైలైట్ అవుతున్నారు? ఈ వ్యక్తులను హైలైట్ చేసుకుంటున్నారు. అరే అలా సెల్ఫ్ ఎక్కువ అవుతుంది, ఇలా చెప్పుకోవచ్చా, ఇలా దేవుడు కనుమరుగవుతున్నాడు, ఎక్కువ వీళ్ళని హైలైట్ చేసుకుంటున్నారు. ఆడెవరో ఉన్నారండి, గద్వాలిస్టిక్ జాషువా. కొన్ని పేర్లు ఎత్తాలి తప్పదు. జాషువా అయిన డేగల జాషువా ఏదో జాషువా ఉంది. అరే అంతా అని అడుగుతున్నాను. ఆయన టీషర్ట్లు, ఆయన వ్యవహారం, పాచునారు కారు వెనకాల వేసుకొస్తుంటే స్టైలు, బీజిఎం, ఆ వెనకాల చూసి కింద కామెంట్స్, హీరో మాదిరి ఉన్నారు సార్, మా ఏరియాకి మీరు ప్రభాస్ అన్నారంట. మీరు చూడండి కావాలంటే. అడుగుతున్నా, నీ ఏజ్ ఎంత? అరే ఇలాంటివి. దానికి టైట్లు, ఆటో తోలుకునే నేను ఇంత ఎత్తుకెళ్ళలేదు, కానీ ఇదొక టైట్లు. మన మెసేజ్లో ఏం కనబడుతున్నాయి చెప్పండి? వ్యక్తులు బీచ్ ఒడ్డు నిలబడతారు, ఆ బీచ్ ఒడ్డు ఎలా షార్ట్ ఒకటి వేసుకుంటారు, ఇలా వేసుకుని ఈ జబ్బలు కనబడేలా చూపిస్తే నిలబడి బీచ్ని ఆయన్ని చూపిస్తున్నారని మనం అంటామని దానికి ఒక విషయం చెప్తారు. దేవుడు సముద్రాన్ని ఎంత అందంగా చేశాడు. ఇప్పుడుదే సముద్రం కోసం కదా చెప్పేది, చెప్పండి. ఆడి కోసమే చెప్తున్నాడు. ఇప్పుడు ఆడి హ్యాండ్స్ మనం చూడాలి. ఎక్కడికో కొండ మీదకి వెళ్తాడు, జాగింగ్ చేస్తూ వాళ్ళ డ్రెస్ పైనుంచి కిందకి వరకు చూపించి ఇలా అంటాడు, దేవుడు మేఘాలని ఎంత అందంగా చేశాడు. బైబిల్ ఇలా రాయబడింది, భూమిని మేఘాలతో కప్పాడని. కాదు, నువ్వు మాకు కప్పుతున్నావు, మాకు అర్థమవుతుంది. మాకు వేస్తున్నావు మేఘం పొగ అన్నమాట, అర్థమవుతుంది. ఆనొక మెసేజ్లో మీరు చూడండి, ఆనొక మెసేజ్లో ఎవరు హైలైట్? ప్రభు. ఆయన మెసేజ్లో కీ పాయింట్స్ ఏంటి? జడ్జ్మెంట్. ఆయన మెసేజ్లో కీ పాయింట్ ఏంటి? భక్తిహీనత. ఆయన మెసేజ్లో అతిపెద్ద బెంచ్ మార్క్ ఏంటి? లార్డ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి.
ప్రభువుని హైలైట్ చేస్తున్నాడు. దేవుడితో నడవడం అంటే ఎల్లాని వచ్చాను ఫోటోలు తీసుకుని స్టేటస్ పెట్టుకున్న ఇది కాదు. వెళ్ళాడు, ఎవరెవరో భక్తిహీనంలో ఉన్నారో చెప్పాడు, ప్రతీదీ మాట్లాడాడు, ప్రతి విషయాన్ని ఎలుగెత్తి చాటాడు. మీరు ఎలాగే ఉంటే దేవుడు మిమ్మల్ని పాతేస్తాడని చెప్పాడు. ఈరోజు మెసేజ్లో ఎవరు హైలైట్ అవుతున్నారు? గుర్రాల మీద ఊరేగిస్తున్నారండి. గుర్రాల మీద ఈయనే ఇప్పుడు పేరు చెప్పిన ఆయన గుర్రాల మీద ఊరేగిస్తున్నారు. మరొక ఆయన ఉన్నారు రాజమండ్రిలో కూడా, వాళ్ళ గుర్రాల మీద. మీ గుర్రాలు ఎక్కడ దొరుకుతున్నాయి? గుర్రాల మీద తిరగడం ఏంటి? మీరు కౌబాయ్ అంటే ఏదో స్టైల్గా ఉందనుకోండి, ఆవులు కాసేవాడని అడుగుతున్నా. ఏంటి అసలు గుర్రాల మీద తిరగడం? మీ వెనకాల మళ్ళీ డప్పుల మేళాలు, అది ఇదంతా అడుగుతున్నారు. ఎవరిని హైలైట్ చేస్తున్నారు? ఈ జనరేషన్లో ఎక్కువ హైలైట్ అయ్యేది ప్రభు కాదు. ఎవరిని చెప్పండి? తమ్ముడు తాము హైలైట్ చేసుకుంటున్నారు. ఇంక 25న ఎవరో వస్తున్నారండి బాబు ఇక్కడ ప్రవచనాలు చెప్పడానికి. ఎంత అడావుడండి. మాట్లాడదామండి దీని గురించి. సత్యం చెప్పడమే కాదు, సత్యం వెనకాలే అసత్యం ప్రకటింపబడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడకపోతే మన సువార్తకుల గుండె అన్ఫిట్. నాకు మొన్న నుంచి నా మనసులో ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వాక్యాలు చెప్పడం రాదు. వాక్యం చెప్పడం రానోడు పరిశుద్ధాత్మ నాలో నుంచి మాట్లాడుతున్నాడంటే ఈ గుడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుంది? చాలామంది పిలుస్తున్నారు సవాళ్ళకి, దమ్ముంటే నాకు చేయి. అది కాదండి, దమ్ముంటే నాకు చేయి కాదు, ఈయనకి బైబిల్లో దమ్ము లేదని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఆత్మ లేదని అర్థం అవుతుంది. నీకు పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్ముడి చేత రాయబడిన బైబిల్ నువ్వు బోధించలేనప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు ఎలా వస్తున్నాడు నీలోకి అంటే, పరిశుద్ధాత్ముడు రాయించిన బైబిల్ వివరించిన నీకు చేత కానినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని ఎలా చెబుతున్నావు? ఒకవేళ చెబితే 70 తప్పులు చెబుతున్నాయి వచ్చినానంటే, ఇక్కడ రాయించిన పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత తప్పుడు వివరణిస్తున్నాడంటే అది పరిశుద్ధాత్ముడా ఏరొక ఆత్మ? ఈ పాయింట్ హైలైట్ చేయట్లేదు. తేల్చుకుందా అంటున్నారు. తేల్చుకుందంటే కొట్టుకుంటారు మీద రోడ్డు మీద నిలబట్టాలి. కాడగాలు నడుతున్నారు. ఎవరన్నా ఏదన్నా అడిగితే మా ఊరు రండి. ఎవరు అది ఏదో ఊరు చెప్తున్నాడు. ఏ ఊరండి? మా ఊరు రండి బ్రదర్, ఏదో గూడు ఉందలేండి. మా ఊరు రండి అంటున్నాను. అడుగుతున్నాను. ఎవడన్నా వస్తలేదో తెలియదు కానీ మనం రమ్మంటే వెళ్ళిపోతాను. నెక్స్ట్ పెడతాను, ఈ ప్రోగ్రాం పెడదాం, వెళ్ళిపోతాం. అందరం కలిసి ఒక 4 వెళ్ళిపోతాం. సార్ బైబిల్ సార్ మీ వండర్స్ మీ మిరాకిల్స్ చేస్తున్నారు, సెకండరీ విషయం. ఫస్ట్ మేము లైన్లో నిలబడుతున్నాం. అసలు ఏంటి దీని సంగతి ఏంటి? మీకేం తెలుసు? మీ డాక్టరీన్స్ ఏంటి? మీ థియాలజీ ఏంటి? అసలు మీరు ఏం బోధిస్తున్నారు? అసలు మీకు వెనక ఎవరో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే కానీ మీరు నడిపించలేకపోతున్నారు. మీకు పరిశుద్ధాత్మ నడిపించారని ఎలా అంటున్నారు సార్? ఈ పాయింట్లు పట్టుకోవాలండి. ఈరోజు ఎవరిని హైలైట్ చేస్తున్నారు? ప్రతిసారి మైక్ ఇచ్చి పేరు చెప్పి అంటున్నారు. చెప్పండి అమ్మా, నేను ఎలాంటి చెప్పండి, మీ నోట్లోని చెప్పండి, నేను ఎలాంటి చెప్పండి. నువ్వు ఎలాంటోడో మాకెందుకు, నా ప్రభు ఎలాంటోడో మాకు చెప్పు. ఈరోజు మెసేజెస్ అన్నీ MBBS చదివిన వాళ్ళు, ఇంజనీర్సు, పెద్ద చదువులు ఉన్నవారు, అరే ఇంత గారిడి సీమోన్లకి ఇలాంటి పనులు చేస్తుంటే మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే, జనాలకి ఏం తెలియట్లేదు చెప్పండి. సత్యం తెలియదు. వీళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయండి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుంది, రూపాయికి ఎంత, ఎవరికి ఎంత ఇవ్వచ్చు, అన్నీ అర్థమవుతాయి. శాలరీలో గ్రాస్ ఎంత తీసుకోవాలి, కటింగ్లు ఎన్ని పెట్టుకోవాలి, రిటైర్ అయిపోతే PFలో ఇంకే ఉన్నాయండి కొన్ని, ఇవన్నీ ఎన్ని వస్తాయి, ఈ లెక్కలన్నీ అర్థమవుతాయి. కానీ ఈ యోధా పత్రికలో ఈ వచ్చిన సంగతి ఏంటంటే అదా అంటారు. అర్థమవుతుంది బ్యాచ్కి. ఈరోజు అడుగుతున్నాను, ఆ రోజు ప్రకటించుకుంటూ తిరిగాడు 300 సంవత్సరాలు. మనకు 300 లైఫ్ ఏం లేదండి. లింగుమని బతికితే 60 సంవత్సరాలు బతుకుతాం. ఈ 60 సంవత్సరాల్లో రోహసం లేని భక్తి లేనప్పుడు ఆ భక్తి ఉన్న ఒకటే చెప్పండి, లేకపోయినా ఒకటే. మనం ఎవరిని ఏమనకూడదు అంటే మనం ఏం తీర్పులు తెచ్చాం. ఇలా ఉంటే తీర్పు ఉందని చెప్పండి ఆనోకు వల్లే చెప్తాం. తీర్పు ఉందని ఆనోకు వల్లే చెప్తాం. ఒకటి తీర్పు ఉందని చెప్తున్నాడు. 2 భక్తిహీనంగా ఉంటే మీ సంగతి తెలుస్తా అని చెప్తున్నాడు. 3వది నెక్స్ట్ దేవుణ్ణి హైలైట్ చేస్తున్నాడు. టైటిల్ మీరు గమనిస్తున్నారు లేదో, అద్భుతమైన ప్రసంగం అంటున్నారు. ఏంటట? అద్భుతమైన ప్రసంగం. ఈ ప్రసంగం వినకపోతే చెప్పండి నీ జీవితం వేస్ట్. ఇది టైటిల్ తెలుసా? అద్భుతమైన ప్రసంగం నువ్వెట్టకూడదు టైటిల్. చెప్పండి. విన్న తర్వాత కామెంట్ మేము పెట్టాలి, అద్భుతమైన వర్తమానం చెప్పారని. నువ్వే అద్భుతం అంటావేంటి? ఏం అద్భుతం చెప్పు అందులో? ఏ అద్భుతాలు ఉండవు. అద్భుతమైన ప్రసంగం ఆనోకు నీకు నాకు నేర్పిస్తున్నాడు, కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు, జాగ్రత్త అని చెప్తున్నాడు. మన వర్తమానాల్లో ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఎవరిని హైలైట్ చేయాలి చెప్పండి?
దేవుడు ఒకవేళ మనం ఎప్పుడైనా పొరపాటును మన గురించి చెప్పుకోవాల్సిన సందర్భం వస్తే అది నిమిషం మించి దాటకుండా అనతి కాలంలోనే దాన్ని ముగించేయాలి. అది చెప్పిన ఒకవేళ అది కూడా నువ్వు దేవుని దొంగిలించేలా ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకో. అది కూడా సందర్భం కాకుండా కావాలని క్రియేట్ చేసుకుని నువ్వు హైలైట్ చేసుకుంటున్నావు అంటే జాగ్రత్త, నువ్వు దేవుని మహిమను దొంగిలిస్తున్నావు, గుర్తుపెట్టుకో. 3 విషయాలు చెప్పాడు. 4వ విషయం చెప్తున్నాడు, పరిశుద్ధ పరివారంతో ఆయన వస్తున్నాడు. ఎంతమంది డివైన్ కౌన్సిల్ కోసం విన్నారండి? పరిశుద్ధ పరివారం అంటే 2 వివరణలు ఉన్నాయి ఇక్కడ. పరిశుద్ధ పరివారం అంటే మనకన్నా ముందు చనిపోయిన వారు దేవునితో పాటు ఒక రోజు వస్తారని చెప్పడం పరిశుద్ధ పరివారం యొక్క వివరణ. 2వది, ఒకవేళ అది ఆనోకు కాలాన్ని తీసుకెళ్ళిపోతే అది దేనికి సంబంధించి అంటే అది డివైన్ కౌన్సిల్ గురించి చెబుతుంది. డివైన్ కౌన్సిల్ ఎవరున్నారు? పరిశుద్ధులు. దానియేలు ప్రవచనాలు చెప్తున్నప్పుడు దేవుని సింహాసనం చుట్టూ ఎవరున్నారట? జాగరికులు, నెక్స్ట్ పరిశుద్ధులు, నెక్స్ట్ దేవదూతలు, నెక్స్ట్ ప్రధానులు. వీళ్ళందరూ ఉన్నారంటే ఈ కేటగిరీస్ ఉన్నాయంటే ఈ పరిశుద్ధులు అనగానే వీళ్ళెవరు? దూతలలో మళ్ళీ ప్రత్యేకమైన కేటగిరీ కలిగిన వారే పరిశుద్ధులనే పదాలతో పిలువబడ్డారు. డివైన్ కౌన్సిల్ ఒకటి రన్ అవుతుందని ఆ రోజుల్లోనే తెలుసట ఎవరికి? ఆనోక్ గారికి. నెక్స్ట్ అది ప్రవచనం అయితే ఇంకా ఆనోక్ గారికి ఏం తెలుసు? రేపొద్దున్న నేడో రేపో దేవుడు వస్తే వస్తూ దేవుడు ఒక్కడే రాడు, మనకన్నా ముందు చనిపోయిన వారిని కూడా ఆయన కూడా ఎంట పెట్టుకుని వచ్చినన్న విషయం ఆనోక్ గారికి తెలుసు అంట. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఆనోక్ గారికి బేసిక్గా ఎన్ని డాక్టరీన్స్ తెలుసు చెప్పండి? 5 డాక్టరీన్స్ తెలుసు అంట. ఒకటి, ఆయన మొట్టమొదటి విషయం చూడండి, దేవుడి జడ్జిమెంట్ అనే డాక్టరీన్, జడ్జిమెంట్ ఆఫ్ డాక్టరీన్, ఆ విషయాన్ని తెలుసంట ఆయనకి. 2వది అమర్త్య, మిస్సింగ్ ద మార్క్, అంటే సిన్ అంటే ఏంటో, భక్తిహీనత అంటే ఏంటో ఆ విషయాన్ని చెప్తాడట. 3వది డివైన్ కౌన్సిల్, అంటే ఆయన చుట్టూ ఉన్న ఆ యొక్క సమూహము మండలం, దేవుని యొక్క తీర్పు మండలం ఎలా ఉంటుందో చెప్పగలడట. 4వది దేవుడే ప్రధానంగా ఉండాలంటే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుడు మాత్రమే ప్రథమ స్థితిలో మన బతుకుల్లో ప్రసంగాల్లో ఉండాలన్న విషయం ఆయనకు తెలుసా. ఇక 5వది ఏంటో తెలుసా? దేవుడు వస్తున్నాడు అంటే సెకండ్ కమింగ్ కోసం కూడా ఆయనకు తెలుసు అంట. నా మాట అర్థమవుతుందా? దేవుడు వస్తున్నాడంటే దేవుడు రాకడ గూర్చి తెలుసట ఎవరికి? ఆ రోజుల్లో రాబోతున్న సమకాలీన రాకడా తెలుసు, రాబోతున్న యేసు ప్రభు రాకడ గురించి ప్రవచనం కూడా ఎవరికి తెలుసు? ఆనోకుకి తెలుసు. అంటే ఈ దొంద, ఈ ఏదైతే కనబడుతుందో ఈ డ్యూయల్ ప్రాసెస్ చెప్పాడు ఆయన. సమకాలీన జల ప్రళయం గురించి చెప్పాడు, రాబోతున్న ప్రపంచ ప్రళయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు రాబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు, దేవుడు నేడు రేపు వచ్చేస్తాడు. దేవుడితో నడవడం అంటే ఏంటో తెలుసా? ఇన్ని విషయాలు ఆయన స్థిరపడి నేర్చుకుని తన చుట్టూ ఉన్న వారికి ప్రకటించుతూ తిరగడమే చెప్పండి దేవునితో నడవడం. మనం అనుకుంటాం దేవునితో నడవడం అంటే, చెప్పండి ఇందాక చెప్పానుగా, చర్చికి రావడం చెప్పండి, 4 పాటలు పాడడం చెప్పండి, 4 మాటలు వినడం చెప్పండి, టయానికి ఇంటికి వెళ్ళిపోవడం, ఆదివారం వండుకుండా తినేసి ఎల్లకిల్ల దొల్లేసి సోమవారం లేసి పనికి వెళ్ళిపోయి, వెళ్ళొద్దని కాదండో, ఈ పనికి వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి, పనికి అందరూ వెళ్ళాలి, కష్టపడిన వాడే భోజనం చేయాలి. ఇదంతా చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ అయిపోయిన తర్వాత అలా తిరిగి మళ్ళీ ఆదివారం వచ్చి ఇదే కదండి దేవునితో నడవడం అనుకుంటున్నాం మనం, ఇదే కదా దేవునితో నడవడం అనుకుంటున్నాం. కానీ ఆనోకు చూడండి దేవునితో ఎలా నడిచాడు. ఓ పక్క కష్టపడ్డాడు, తన జీవన సంబంధమైన పని చేసుకున్నాడు, మరో పక్క ఫ్యామిలీని నడిపించాడు, కుటుంబాన్ని పోషించాడు, మరో పక్క అన్నిటికన్నా గొప్పగా ఈ 5 సిద్ధాంతాల్లో స్థిరమగుండి దేవుని గురించి ప్రకటించుకుంటూ ఎన్ని సంవత్సరాలు తిరిగాడు చెప్పండి? 300 సంవత్సరాలు తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు? మనకు 300 సంవత్సరాలు ఇస్తే నేను అడుగుతున్నాను, 200 సంవత్సరాలు బాగోం చెప్పండి, పై 50 సంవత్సరాల్లో దేవుళ్ళలోకి వస్తాం, 50 సంవత్సరాలు చర్చికి వచ్చి వెళ్ళిపోతాం, లాస్ట్ 50 సంవత్సరాలు కూడా అయిపోతాయి, ఇక 70-80 వచ్చేస్తాయి, అది కూడా మన బుర్రకెక్కదు. ఇక లాస్ట్ నెలలకు వచ్చేస్తాం, నెలల్లోకి అప్పుడు ఎక్కడ లేని ఉద్యమం వచ్చేస్తుంది, నేను దేవుని సేవ చేయాలనుకున్నాను కానీ దేవుడు నాకు ఓపిక ఇవ్వట్లేదు, మోసం అయిపోతాయి అంటాం. అప్పుడు వచ్చేది నీకు ఎక్కడ లేని తీవ్రత. నీకు
ఒక మాట నేను సవాల్ చేసి ముగించేస్తాను. ఆనోకు జీవితం చూడండి. మనకున్నంత వెలుగు ఆనోకు ఉందండి. అప్పటికి వెలుగంటే ఏంటి? 66 పుస్తకాల వాక్యపు వెలుగు అప్పటికి ఆయనకుందా? అసలు బైబిలే లేదండి వాళ్ళ టైంకి. ఆనోక్ గారి టైంకి బైబిలే లేదు. మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. ప్రభు యొక్క త్యాగం ఉంది, అపోస్తుల పునాదులు ఉన్నాయి, ప్రవక్తల యొక్క పరంపర ఉంది. ఒక్కటా రెండా? ఎంత ఉంది? అయినా వాళ్ళ జీనియాలజీ చాలా చిన్నది. ఆదాము దగ్గర నుంచి ఏడోవాడంటే వాళ్ళ తరం చాలా తిన్నది. ఆ తరానికి అంత హెచ్చరించాడంటే నీ జీనియాలజీ చూస్తే ఎంత పొడవుంది వృక్షం. మీ తాతల ఎక్కడి నుండి ఉంది? ఇన్ని తరాలు దేవుడు దాటించి ఈ జనరేషన్లో నేను నిలబెట్టాడంటే, ఇంత వెలుగిచ్చి, ఇంత పుస్తకాలు ఇచ్చి, ప్రసంగికులు నిలబెట్టి, అపోస్తులు నిలబెట్టి, ఇంత వెలుగునిచ్చి, సత్యమేంటో అసత్యమేంటో ప్రతి వారము నీకు బోధించి, ఇన్ని నీకు చెప్పినా నువ్వు దేవునిలో ఏమి నడుస్తున్నావు? వస్తావు, కొంచెంసేపు కూర్చుంటావు, వెళ్ళిపోతావు. ఆ వచ్చిన వారం కూడా దేవుణ్ణి ఏం చేస్తావు ప్రభు అని అడుగుతావు. నీకు ఏం చేయలేదా? ఏం చేయకుండానే ఇప్పటివరకు బతుకున్నావా? ఇంకేం చేయాలి? చాలా చేస్తున్నాడు ఆయన కూర్చుని నువ్వేం చేయవు. ఆనోకు చెప్పుకుంటూ తిరిగాడు. భక్తిహీనులైన వారందరికి చెప్పుకుంటూ తిరిగాడు. చర్చిలో కొంతమంది వ్యక్తులు ఉంటారండి, వాళ్ళని చూసారా? పక్కవాడు ఏదన్నా కొంచెం భక్తిలో తగ్గుంటే వీడు బాధపడిపోతుంటాడు. నువ్వెందుకురా బాధపడిపోతున్నావు అంటే, ఆ తీవ్రత వీడికి ఎందుకు ఉండట్లేదని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వీడికి భక్తి ఉంది. వీడికి అరే అలా ఉండట్లేదు. వీడు అలా మన సినిమాకి వెళ్ళాడు, మన అక్కడికి వెళ్ళాడు, మన ఇక్కడికి వెళ్ళాడు, మన ఎలా చేశాడు, మన ఎలా మాట్లాడాడు. ఆడేదో చేస్తే నువ్వే దగ్గర ఫీల్ అయిపోతున్నావు అంటే, ఇది ఆనోకు కూడా అలాగే ఫీల్ అయిపోయాడు. ఎలా ఉంటున్నారేంట్రా, ఎలా చేస్తున్నారేంట్రా, మీ పెళ్ళిళ్ళు, మీ వ్యవహారాలు, మీ మాటలు, మీ తిరుగుళ్ళు ఏంట్రా వ్యవహారం అంతా. ఆనోకు కూడా అలాగే బాధపడ్డాడు. మన యొక్క వంశవృక్షంలో మీరు ఎలా తయారయ్యారేంట్రా చెప్పుకుంటూ తిరిగాడు. జడ్జిమెంట్ ఉందిరా ముందు. మీరు ఏమనుకుంటున్నారు? భక్తిహీనత వచ్చేసిందిరా మీకు, ఎలా అయిపోయారు? నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, ప్రభు ఏడరా లైఫ్లో, ప్రభు ఎందుకు హైలైట్ అవ్వట్లేదురా, మిమ్మల్ని మీరు ఎందుకు కనబరుచుకుంటున్నారు? నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, నేడో రేపు మనం ముందు చనిపోయే వారిని తీసుకొచ్చే రోజులు రాబోతున్నాయి, దేవుడు దగ్గరలోనే రాబోతున్నాడు. ఏం అర్థం అవ్వట్లేదట్రా. 300 సంవత్సరాలు తిరిగాడు. 300 సంవత్సరాలు. మీరు 300 సంవత్సరాలు తిరుగుతారు లేదని అది లేదు. లేదు 300 సంవత్సరాలు ఎక్కడ ఉంది? మన బొందా 300 సంవత్సరాలు లేదుగా నడుస్తున్నాను. 30 సంవత్సరాలు అయిపోయింది మనకి. లింగలింగమని పోతే ఇంకా ఎంతకాలం పోతుంది చెప్పండి. 30 సంవత్సరాలు దేవునితో నడుస్తావు, కుడి ఎడమలకు తిరగకుండా, మరలా లోకం వైపు చూడకుండా, దేవుడిని ఎక్కిరించేలా బతకకుండా, కుడి ఎడమలు చూడకుండా దేవుని కొరకు జీవించగలవా? బిలాములాగా డబ్బు సంపాదన వెనక పరిగెడుతున్నావా? కయ్యంలాగా దేవునికి ఏదో ఒకటి ఇచ్చి వ్యాపారంలాగా మొదలెడుతున్నావా? ఏమిస్తావు? నాకు ఏమిస్తావా? సేవలో తిరుగుతూ నాకు ఏం పేరు ప్రఖ్యాతులు వస్తాయని కోరాహు వలె ఈ నీ కళ్ళు ఏమన్నాయి? ఈ పరిచర్యలో, ఈ సంఘం యొక్క వాతావరణంలో ఎదుగుతున్నాయా? జాగ్రత్త. ఇలానే ఉంటే ఆనోకు మనకు నేర్పించాడు. నేను పిల్లల్ని, కుమారులను, కుమార్తెలను కంటూ నా భార్యను పోషిస్తూ, నా కుటుంబాన్ని పోషిస్తూ నేను దేవుని కోసం ప్రకటిస్తూ తిరిగాను. మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతాడు. మనకి ఎంతమంది చెప్పండి పిల్లలు? ఒక 1/2 డజన్ మంది ఉన్నారా? మనకి 1/2 డజన్ అడుగుతున్న 1/2 డజన్ ఉన్నారు మనకి. 1/2 డజన్లో ఇంకో హాఫ్ ఉన్నారా మనకి? ఎంతమంది ఉన్నారు మనకి? లింగుని ఆవిడ పుట్టాడు మనకు, ఒకడు ఏదో ఒక ఆమె పుట్టింది మనకి. వాళ్ళని నాకడానికి, సాకడానికి ఎంత దేగుతామో వంగుతాం. మన భక్తి అంత కుంటి భక్తి. ఒక్క పిల్లోడిని పెంచడానికి ఆ గవర్నమెంట్ కూడా రూల్స్ పెట్టేసింది. 3 వద్దు, 2 ముద్దు, ఆ 2 కూడా వద్దు, 1 ముద్దు, కనకండి అన్నారు. ఎందుకంటే సైన్యం దాటేహాం, కనకండి అన్నారు. ఆ 1-2 పెంచడానికి ఎంత తారవుతున్నాం. ఉన్న జీవితం ఎంత. ఆ 2 పెంచడానికి ఎన్ని ప్లానింగ్స్. ఇలా పలానా టైంకి 10th క్లాస్ వచ్చేసరికి వీళ్ళకి అమౌంట్ రావాలంటే ఎందులో కడదాం ఫీజు, ఎందులో కడదాం. నువ్వు కట్టి ఎల్ఐసి నామినీ నేను పెట్టే వాళ్ళకి నా తదనంతరం 50 లక్షలు రావాలని బేగా లేపేస్తారు. అది గుర్తెట్టుకోండి. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను పిల్లల్ని పెంచొద్దంటే, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెంచొద్దు అంటలేదు. పిల్లల్ని పెంచి అక్కడ ఆగిపోద్దు. ఆనోకు పిల్లలను కన్నాడు, ఆనోకుకి పెళ్ళి అయింది, ఆనోకు కుమార్తెలను కన్నాడు. ఎక్కడైనా భక్తిలో భక్తిహీనత వచ్చిందా? మనకెందుకు వస్తుంది? సంసారంలో బాధలు ఎక్కువ అయిపోయినాయండి, అందుకేనండి ఈ మధ్య భక్తిహీనంగా అయిపోయానండి. ఆర్థిక ఇబ్బందులు అండి, అందుకేనండి కొంచెం తగ్గిపోయానండి దేవుళ్ళు. అలాగే అనారోగ్య సమస్యలు అండి, అందుకే రాలేకపోయానండి, కొంచెం బాధల్లో ఉన్నామండి. నేను అడుగుతాను, నీ తలకే నీకేమైనా చిన్నది వస్తే ఇంకా దేవుడు కనబడుతుంది. నీకు ఏం రాకూడదు, నొప్పి ఉండకూడదు మనకి.
ఇదిగో భక్తులు కొంతమంది వర్షం వచ్చినట్టు రావడం వల్ల ఆగిపోయి. వర్షం కూడా రాకూడదు మనకి, చర్చికి రావాలంటే వర్షం ఎందుకంటే వర్షంలో వస్తే అలా సినికి పడిన వెంటనే అలా మొలకైపోతాం కదా, అందుకు వర్షం రాకూడదు మనకు. ఎందుకంటే టీవీ నైన్లో చెప్తారు మళ్ళీ, ఇదిగో ఇలా కాకినాడ చర్చి నాగమల తోటకి ఒక అబ్బాయి చర్చికి వెళ్దామని బయలుదేరాడు, చినుకు పడిన వెంటనే మొక్క అయిపోయాడు అని మళ్ళీ హెడ్లైన్స్లో వచ్చేస్తావు నువ్వు. అందుకు రావు నువ్వు చర్చికి. ఎంత బాధ్యతతో అడుగుతున్నాను. ఇలాగే ఉంటే భక్తిహీనత. అదే చెప్తున్నాను, భక్తిహీనత. మీ భక్తి ఏంటో మీ మాటలను బట్టి చెప్పొచ్చు, మీ భక్తి ఏంటో మీ స్టేటస్ని బట్టి చెప్పొచ్చు, మీ చేతలను బట్టి చెప్పొచ్చు, మీ భక్తి ఏంటో మిమ్మల్ని మీరు చూసుకుని చెప్పొచ్చు. దీన్ని బట్టి కొలుసుకోండి. మీరు భక్తిగా ఉంటే సరే, లేదా ఈ 5 విషయంలో ఎవ్వరూ తప్పించుకోలేదు, దీనిలో ఎవరు అతిథులు కారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకోండి. ఎన్న వర్తమానాన్ని గూర్చి